మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 దేవా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు మీ కృపలో కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు. ఈ సిలువ ధ్యాన ఆరాధనలలో 25వ రోజు మేమందరము కూడా మీ పాద సన్నిధికి చేరి హృదయపూర్వకంగా ఉపవాసముతో, ప్రార్థనతో, స్తుతులతో, స్తోత్రాలతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2-3 కూడిన చోట వారి మధ్యలోనే ఉంటానని సెలవిచ్చిన దేవా, ఆత్మరూపిగా, పరిశుద్ధాత్మనిగా మా మధ్యలో మీరు సంచారం చేస్తున్నందుకు వందనాలు. మీ అభిషేకము మాపై ఉంచినందుకు వందనాలు. మీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై ప్రకాశింపు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ దినమందు కూడి వచ్చిన మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. అయ్యా, లైవ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీ దీనదాసునైన నన్ను కూడా మీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. అయ్యా, మీ అభిషేకం మా అందరిలో ఒకే రీతిగా అయ్యా కుమ్మరించబడి, ఒకే రీతిగా మేము గ్రహించుకొని, ఒకే రీతిగా మీలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున బలపరచండి. మీ వాక్యం వినుటి చేత విశ్వాసం మాత్రమే కాక మీ ఆశీర్వాదాలు ఎన్నో మేము పొందుకుంటాము అని విశ్వాసంతో ఎదురు చూస్తున్న వారందరికీ వారి నమ్మిక చొప్పున వారికి జరుగునుగాక. వారి నమ్మిక చొప్పున వారికి స్వస్థత కలుగునుగాక. వారి నమ్మిక చొప్పున వారికి విడుదల కలుగునుగాక. వారికి నమ్మిక చొప్పున వారికి ఉన్న కీడులన్నీ తొలగిపోవునుగాక. వారి నమ్మిక చొప్పున అయా వారికి సంతోషము, సమాధానము అనుగ్రహించబడునుగాక. ఈ సమయంలో మీరు మాట్లాడుతూ ఉండగా మా అందరి మనోనేత్రాలు తెరిచి అయా మీ వాక్య ఆ సారాంశాన్ని మేము గ్రహించినట్లుగా, గుర్తించినట్లుగా, అయా వెంబడించినట్లుగా చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ఇలా కూర్చోమనండి. ఇక్కడ ఈ టేబుల్ తీసేనన్న. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మహాకృపలో ప్రియులరా, మనం అప్పుడే మరి 24 రోజులు గడిచిపోయి 25వ రోజులో మనం అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని మరి దేవదేవుడు మనకు దయచేశారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందాం.
సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అంటే ఇంతకుముందు ఎప్పుడో అది నాకు దొరికింది, నేను పొందేసుకున్నాను అని నేను అనను, అలా నేను ఆలోచించను. అంటే దాని అర్థం ఇంకా నేను పొందుకోలేదు, ఇంకా నేను అనుకున్న గమ్యానికి చేరలేదు. ఇదివరకే ఆయనకి దేవుడు అన్నీ ఇచ్చేశారని మీరు అనుకుంటున్నారేమో. నేను కూడా ఇదివరకే అన్నీ పొందేసుకున్నాను అని అనుకోవట్లేదు అంటున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. బాప్తిస్మం పొందగానే పరలోక రాజ్యంలో అడుగు పెట్టేసినట్టుగా మనం ఫీల్ అయిపోతాం. నిజమా కాదా? నేను రక్షించబడిపోయాను అని అనుకుని ఇంకా నేను అడుగు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఉండి నేను ఏం చేసినా పర్వాలేదు, పరలోకంలో నేను ఎలా జీవించినా పర్లేదు అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ పౌలు చెప్పేది అదే మాట. ఇదివరకే వచ్చేసిందని నేను అనుకోవట్లేదు, అయితే ఒకటి నేను చేయుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు జస్ట్ మనము ఆ పొందుకోవాలనుకున్న దానికోసం బాప్తిస్మం అనేది ప్రారంభం మాత్రమే. బాప్తిస్మం అనేది ఏంటి చెప్పండి? ప్రారంభం. జస్ట్ అక్కడ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా పరిగెత్తాల్సింది చాలానే ఉంది, వెళ్ళాల్సిన దూరం చాలానే ఉంది. మనం ఈరోజు మారు మనసు పొందుకొని పాపాలు ఒప్పుకొని మరి బాప్తిస్మం పొందుతాం అంటే కేవలం పేరు మాత్రం నమోదయ్యింది. ఎక్కడ? జీవగ్రంథంలో పేరు మాత్రం నమోదయ్యింది. ఈ పేరు నమోదు చేయించుకున్నవాడు ఒక ప్రొబిషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఉద్యోగం రాగానే ఉద్యోగం వచ్చేసిందని చాలా సంబరపడిపోతాం. కొన్ని జాబుల్లో ప్రొబిషన్ పీరియడ్ అని పెడతాడు, అది 1 year 2 years ఉంటుంది. అప్పటిదాకా వాడి జాబు టెంపరీయే. జాబ్ వచ్చింది కానీ టెంపరీ, అంటే ఇంకా పర్మనెంట్ కాలేదు. ఈ బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టే వరకు మనం జీవించే జీవితం ఒక ప్రొబిషన్ పీరియడ్ లాంటిది. ఎలాంటిదండి? ప్రొబిషన్ పీరియడ్లో ఉన్నవాళ్ళు ఏమాత్రం చిన్న తప్పు చేసిన, పొరపాటు చేసిన మరి వాళ్ళ జాబు క్యాన్సిల్ అయిపోద్ది, వాళ్ళ జాబు పర్మనెంట్ అవ్వదు. ఇంకా వాళ్ళు ఆ జాబు పోగొట్టేసుకుంటారన్నమాట. అందుకని ఈ ప్రొబిషన్ పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ వీడు లేట్ అవుతున్నాడు, ఈమె లేట్ అవుతుంది అనేది ఎక్కడా కూడా అలాంటివి రాకుండా చూసుకోవాలి. సెలవులు ఎక్కువ పెట్టకూడదు, టైంకి లేటుగా వెళ్ళకూడదు, టైంకే వెళ్ళిపోవాలి. ఇలాగా పై అధికారులు ఎవరు చెప్పినా రెక్లెస్గా సమాధానం చెప్పకూడదు. అందుకని ఈ ప్రొబిషన్ టైం అయ్యే వరకు ఓపిక పడతారట. ఏమని వాళ్ళు తిట్టినా ఏమన్నా కూర్చోమంటే కూర్చుంటారంట, నుంచోమంటే నుంచుంటారట. మనసులో అనుకుంటారంట, ప్రొబిషన్ పీరియడ్ అయ్యేదాకా ఆగరా చెప్తాను నీ సంగతి, అప్పుడు నీ మాట మేము వినవలసిన అవసరం లేదు అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటారట. ఇప్పుడు మనం అది మర్చిపోయి నాకు ఇంకా జాబ్ వచ్చేసింది కదా అని కొమ్ములు వచ్చినట్టుగా ప్రవర్తించి నీ లెక్క నాకేటని పై అధికారుల దగ్గర ప్రవర్తించిన, లేటుగా వెళ్ళిన వాళ్ళ నీ మీద రిమార్క్ రాశారంటే వచ్చిందనుకున్న నీ జాబు పోతుంది. సస్పెండ్ ఉండదు.
అదే ప్రొబేషన్ పీరియడ్ దాటిన తర్వాత తప్పులు చేస్తే సస్పెన్షన్ ఉంటుంది, సస్పెండ్ చేస్తారు 1 నెల 6 నెలలో అలాగా. 2 సార్లు అయిన తర్వాత 3వసారి కూడా సస్పెన్షన్ గురైతే అప్పుడు పోతుంది జాబ్, అప్పుడు దాకా జాబ్ పోదు. ఇలాగా అందుకని ఆ ప్రొబేషన్ పీరియడ్ టైంలో ఎవరు సెలవు పెట్టమన్నా కూడా వాళ్ళు సెలవు పెట్టరు అన్నమాట అండి. ప్రియులారా, ఇదివరకే పొందేసుకున్నట్టు కాదు, జాబ్ వచ్చింది కానీ ఇంకా పర్మనెంట్ కాలేదు. అలాగే రక్షణ పొందాం కానీ ఇంకా పరలోకంలో అడుగు పెట్టలేదు, పరలోకంలో ఇంకా అడుగు పెట్టలేదండి. మధ్యలో బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు ఉన్నటువంటి ఆ మధ్యకాలమే మనకు ప్రొబిషన్. అర్థమవుతుందా అండి? బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి మనము చనిపోయే వరకు ఉన్న మధ్యకాలం, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియదు. అలాంటప్పుడు ఆ మధ్యలో ఉన్న ఆ టైంలో ఏ తప్పు చేయకుండా చూసుకోవాలి, ఏ పాపం చేయకుండా చూసుకోవాలి, ఏ అపరాధం చేయకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఈ ప్రొబిషన్ టైంని మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. అందుకని పౌలు గారు అంటాడు కదా, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించేశాను. అంటే ఆ ప్రొబిషన్ పీరియడ్ నేను ఏం చేశాను? దాటేశాను. నేను చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఎక్కడ రిమార్కు లేకుండా, ఎక్కడ పొరపాటు చేయకుండా, ఎక్కడ ఏ తప్పు చేయకుండా దానిని నేను కాపాడుకుంటూ వచ్చానని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా మన జాబు అంటే ఆ జీవగ్రంథంలో నుంచి మన పేరు ఏమవుతుందట? కొట్టివేయబడుతుంది. ఫెయిల్యూర్. ప్రొబేషన్ పీరియడ్లో వీళ్ళు చెప్పలేని తప్పులు చేసేసారు కాబట్టి ఇంకా వీళ్ళకి జాబు ఉండదు, జాబ్ పోయినట్టే, జాబ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పోయినట్టే. మీకు అర్థమవుతుందా అండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంటాడు. ఇప్పుడు మనం ఇందులోకి మనం అడుగుపెట్టిన తర్వాత, బాప్తిస్మం పొంది క్రీస్తు రక్షణలోనికి మనం అడుగుపెట్టిన తర్వాత వెనకున్న వాటిని, గత కాలంలో జరిగిన వాటిని అన్నిటినీ కూడా ఏం చేయాలట? విడిచిపెట్టేయాలి. వెనకున్నవి అంటే మనం మరిచిపోయినాయి, ప్రభువును బాప్తిజం పొందుకొని మనం ఒప్పుకున్నాం చూసారా, వాటిని అన్నిటినీ కూడా ఏం చేయాలి? ఇంకా మరిచిపోవాలి. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే ఆ బహుమానం, ఆ పర్మనెంట్ అవ్వే దానికోసం మనం ఏం చేయాలి? గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గురి యొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందురీతిని అలయక వెన్నుతిరుగక, అలయక వెన్నుతిరుగక, గురియొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందురీతిని అలయక వెన్నుతిరుగక, అలయక వెన్నుతిరుగక, యేసులో కొనసాగేదా, యేసుతో కొనసాగేదా, యేసులో కొనసాగేదా, యేసుతో కొనసాగేదా, కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, కొండలైన
లోయలైన యేసుతో కొనసాగేదా, గురి యొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందురీతిని అలయక వెనుతిరుగక, అలయక నా గట్టి పైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగేదన్, కన్నీరు కార్చి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటెదను, నా గట్టి పైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగేదన్, కన్నీరు కార్చి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటెదను, ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నేదన్, ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నేదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదా, యేసులో కొనసాగేదా, యేసులో యేసుతో కొనసాగేదా, కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, గురి యొద్దకే క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందురీతిని అలయక వెనుతిరుగక, అలయక వెనుతిరుగక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలారా, ఈయన ఏమంటాడంటే ఒకటి చేస్తున్నాను. ఇవాళ మనం ఈ ఒకటి చెయ్యాలి. వెనుకున్న వాటిని ఏం చేయాలి? ఇంకా మర్చిపోవాలి. ఆ పాత జీవితం, పాత అలవాట్లు ఇంకేవి కూడా మనలో ఉండకూడదు. ఉండకుండా వాటిని ఏం చేయమంటున్నాడు? మరిచిపోమంటున్నాడు. మరిచిపోయి ఒకటి చేయండి. ఏంటది? మరి యేసుక్రీస్తు యొక్క ఆ దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే ఆ బహుమానం. ఈవేళ ఈ 2 సంవత్సరాలు ప్రొబేషన్లో కష్టపడితే తర్వాత ఏమైపోద్ది? జాబు పర్మనెంట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం గాలనే. ఇప్పుడు జీవగ్రంథంలో ఆ వ్రాయబడిన పేరు ఏమైపోవాలి? పర్మనెంట్ అవ్వాలి. ఎప్పుడు? ఈ యాత్ర ముగిసిపోయిన తర్వాత. అంటే మనం ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం మనకు అది ప్రొబేషన్ కిందే లెక్క. ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా దాన్ని ఏం చేసుకోవాలి? మనం వచ్చిన ఆ జాబుని కాపాడుకుంటున్నట్టుగానే ఒక ఉద్యోగి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి.
కాపాడుకుంటూ అపవిత్రమైపోకుండా, మరి పాపంలో పడిపోకుండా, ఎక్కడ ఏ తప్పు చేయకూడదు, ఏ పాపం చేయకుండా నువ్వు ఉన్నంతకాలం, భూమి మీద ఉన్నంతకాలం దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా కాపాడుకుంటూ దేవుడు ఇవ్వబోయే బహుమానం ఏదైతే ఉందో అదే మనకి ఇంపార్టెంట్. నాకు అదే కావాలి. ఏది కావాలి? పరలోక రాజ్యంలో ఆ చోటు కావాలి. దేవుడిచ్చే బహుమానం ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయాక, జాబ్ పర్మనెంట్ అయ్యాక మళ్ళీ స్వీట్లు పంచిపెడతారట కొంతమంది. జాబ్ వచ్చినప్పుడు ఒకసారి పంచిపెడతారు, మళ్ళీ ఎప్పుడు పంచిపెడతారు? ఆ సంతోషాన్ని మళ్ళీ గ్రాండ్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రొబేషన్ పీరియడ్ అయిపోయి జాబ్ పర్మనెంట్ అయిపోయి. చూడండి, మొన్న యోహాన్ గారు కుమార్తె అల్లుడు వచ్చినప్పుడు అది అసలు మరి చెప్పాలంటే కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డాము అని. అత్తయ్య జాబ్ అంత తొందరగా పర్మనెంట్ అవుతుందని మేము అనుకోలేదు. నిజంగా చాలా సంతోషం. జాబు నా భర్తకి ఏమైంది? పర్మనెంట్ అయిందని చాలా సంతోషాన్ని పంచుకున్నారు. ఇక్కడికి వచ్చి వేమగారి నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేశారు? తమ సంతోషాన్ని మనందరితో పంచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రావటం ఒక ఎత్తు అయితే పర్మనెంట్ అవ్వడం మరొక ఎత్తు. అలాగే రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే విజయంతో మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టడం మరొక ఎత్తు. ఈ మధ్యకాలంలో మనం మాత్రం రక్షణను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ప్రభువిచ్చిన రక్షణ, ప్రభువిచ్చిన ఆనందం, ప్రభువిచ్చిన పరిశుద్ధతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మరలా మనం పాపంలో పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నామా లేదా? ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటాం. మరి కొంతమంది కొన్ని దాచిపెడతారట, అన్నీ ఒప్పుకోరట దేవుడి దగ్గర. మరి అప్పుడు ఏమవుతుంది? మనం పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందా? పోగొట్టేసుకుంటాం. అందుకని ఒకవేళ నువ్వు ఒప్పుకున్నవి కాకుండా ఇంకా ఏమైనా దాచిపెట్టుకున్నావేమో, వాటి గురించి కూడా ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేయాలి. బైబిల్లో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరము పొందుతాడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతిక్రమాలు దాచిపెట్టేవాడు ఏమవుడట? వర్ధిల్లడు. అంటే బాప్తిజం పొందుతారు కానీ, చర్చికి వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో ఏముండదు? ఆత్మీయ అభివృద్ధి ఉండదు, లోక సంబంధమైన అభివృద్ధి ఆశీర్వాదము ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి? ఎవరికి అలా జరగదు చెప్పండి? ఎవరైతే దాచిపెడుతున్నారో, దేవుడి దగ్గర దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదో, వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఏమైపోతుంది? ఆగిపోతుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. రోజులు గడిచిపోతూ ఉంటాయి, లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పొందుకోరు. ఎప్పుడు బాప్తిజం పొందేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారో 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళు అలాగే ఉంటారు. ఎదుగు బొదుగు ఏముండదు. దానికి కారణం ఏంటి? వాళ్ళు ఒప్పుకునే రీతిలో ఒప్పుకోలే. ఇంకా చాలా విషయాలు దేవుడి దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు దాచిపెడుతున్నారు. ఉదాహరణకి అననీయ సప్పీరా కూడా ఏం చేశారు? అయ్యో వచ్చేసారు, రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడిపోయారు. సంఘంలో చేర్చబడిన తరువాత వాళ్ళలో దుర్బుద్ధి పుట్టింది. వాళ్ళు చేసుకున్న తీర్మానం మంచిదే, అమ్మేయడము కూడా మంచిదే. కాకపోతే ఏం చేశారట? దానిలో కొంత, అమ్మిన వెలలో కొంత దాచుకున్నారు. అలాంటప్పుడు తీర్మానం కూడా మేము కొంతే ఇస్తామంటే సరిపోను. దాచుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేయాలి? అంతా ఇచ్చేస్తానని దేవుడి దగ్గర తీర్మానం చేయకూడదు. తీరా చూస్తేనేమో తీర్మానం ఒకలాగా ఉంది,
ఇచ్చే దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశారు? కొంత దాచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితి, శారీరక సంబంధమైన స్థితి కూడా ఆ రోజుతోటే ఆగిపోయింది. ఆ రోజుతోటే. ఇంకా మనం చెప్పాలంటే ఇంకా మనకు చాలా ఛాన్స్ ఇచ్చినట్టే దేవుడు. అననీయ సప్ఫీరాల టైంలో దేవుడు నిర్ణయం ఎలా ఉందో ఈ రోజున కూడా అలాంటి నిర్ణయమే దేవుడికి గనక ఉంటే అసలు సంఘంలో నాకు తెలిసి ఒకళ్ళు కూడా ఉండరు. ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకని? టప్ 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 పరదేశులం పాట పాడేసుకోవడమే. దేవునికి స్తోత్రం గాలను గాక. హల్లెలూయా. ఏమ్మా అంతేనా? అవునా కదా చెప్పండి. ఖచ్చితంగా అంతే. ఎందుకని? ఇంకా ఇది కృపాకాలం. దేవుడు కరుణించి మనకి ఇంకా చాలా లాంగ్ లైఫ్ ఇచ్చినట్టే. ఎన్నో అవకాశాలు, అంటే మనం బ్రతికే ప్రతి క్షణం దేవుడు మనకిచ్చిన అవకాశమే. ప్రతి నిమిషం కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అని చెప్పాలి. వాళ్ళైతే దాచిపెట్టారు, ప్రభు ఎదుటికి వెళ్ళారు. దాచిపెట్టి దైవ సేవకుని ఎదుటికి వెళ్ళారు. వెళ్ళి కొంత దాచుకుని మిగిలింది పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చారు. అప్పుడు దైవ సేవకుడు దేవుని స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంతకే అమ్మారా అని అడిగాడట. పోనీ అప్పుడైనా లేదండి కొంత దాచుకున్నాం. ఇప్పుడు ఆదామావులు కూడా తిన్నారా అని దేవుడు అడిగినప్పుడు అవును ప్రభు తిన్నాం, తప్పు అయిపోయిందన్న దానికి అబ్బాయి అని సాకులు ఎలాగైతే చెప్పారో వీళ్ళు కూడా ఎస్ ఇంతకే అమ్మాం అననీయ అదే ఏమన్నారట? అననీయ ముందు మాట చదువమ్మా ముందు. కొంత దాచి పెట్టాను. పేతురు గారు అడుగుతాను, అననీయ కొంత దాచుకుని నీదే కదా. ఇప్పుడు చూడండి, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. ఇప్పుడు పాపం దాచిపెట్టాం, అది నీ దగ్గర ఉన్నంతసేపు నీదే కదా. అది ఒప్పుకుంటే నీ దగ్గర నుంచి బయటకు పోద్ది. ఒప్పుకోకుండా దాచిపెట్టినంతసేపు అది నీదే. నీ దగ్గర ఉందంటే అది నీదే. అంటే నీలో ఇంకా ఏముందని అర్థం? ఇంకా నీలో పాపం ఉంది. దాచిపెట్టావు అంటే అది నీ దగ్గరే ఉంది. అంటే ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు. పాపం నీ దగ్గరే ఉంది. ఒప్పుకుంటే అది క్రీస్తు రక్తంలో నువ్వేమైపోతున్నావు? కడగబడిపోతున్నావు. ఇంకా అది నీ దగ్గర లేదు. ఒప్పుకోవడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం. అంటే ఒప్పుకునేది ఏది మన దగ్గర ఉండదు. ఇంకా దేవుడి దగ్గర ఒప్పుకునేది ఏది కూడా మన దగ్గర ఉండదు. మనం ఒప్పుకోనిది ఏదైనా ఉంటే అది మన దగ్గరే ఉండిపోయింది. అంటే ఇంకా మనం పరిపూర్ణంగా పవిత్రపరచబడలేదు, పరిశుద్ధపరచబడలేదు. ఇప్పుడు చూడండి, ఈ మాట అనగానే అతను కింద పడిపోయాడు, ప్రాణం పోయింది. ఈలోగా తీసుకెళ్ళి పాత పెట్టేయడం కూడా జరిగిపోయింది. వెనకాల వచ్చిందంటే ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో ఆయన భార్య ఎవరు? సప్పీరా. వచ్చినప్పుడు ఆమెను అడిగాడట. ఏమని అడిగాడు? చదవమ్మా. తర్వాత ఎవరిని అడిగాను? చూడండి, ఈవిడికి ఇప్పుడు ఇంకో సెకండ్ చాయిస్ వచ్చిందా రాలేదా? ఇంతకీ ఈయన అడగలే, అననీయని అడగలే ఏమని, ఇంతకే అమ్మారా అని. కానీ ఎవరిని అడిగారు? సప్పీరాని అడిగారు. అంటే సప్పీరాకి మరొక అవకాశం ఇచ్చినట్టే కదా. అడిగినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆవిడైనా తప్పు ఒప్పించుకోవాలి. కానీ ఆవిడ ఒప్పుకోలే. మరలా ఇంకోసారి దాచింది. ఇంకో అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మరలా దాచింది. అంటే దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్నిసార్లు దాచేస్తారా? చెప్పాలి. ఇవాళ బల్లారాధన వస్తుంది, వచ్చే ఆదివారం. అంటే దేవుడు మరలా మనకి ఇంకొక అవకాశం ఇచ్చారు. బలలోకి వెళ్ళడానికి ముందు మనల్ని మనం పరీక్షించుకొని ఏమన్నా ఉంటే ఒప్పేసుకోండి అంటున్నా. అప్పుడు కూడా మనం దాచిపెట్టాం. అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వేం చేస్తున్నావు? దాచిపెడతానే ఉన్నావు. దాచిపెట్టావు అంటే అది నీ దగ్గరే ఉంది, నీలోనే ఉంది. నీ దగ్గరే ఉంది, నీలోనే ఉంది. అంటే నువ్వు ఇంకా పూర్తిగా పవిత్రపరచబడలేదు. అంటే ఈ ప్రొబిషన్ పీరియడ్లో ఏం చేయకూడదో అవన్నీ నువ్వు చేసేస్తున్నావు. చేయకూడదు,
తినకూడదు, త్రాగకూడదు అని చెప్పినవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో నుంచి ఖచ్చితంగా కొట్టివేయబడుతుంది. అయితే దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరైతే చక్కగా పొంది అందిపుచ్చుకొని మరి సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు మంచి అవకాశం ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఒప్పుకుంటే అది కూడా పోయినట్టే. చెప్పండి, అది ఒప్పుకుంటే దేవుడిచ్చిన అవకాశం ప్రకారంగా ఒప్పుకుంటే అది ఏమైనట్టు? ఆ పాపం వాళ్ళలో నుంచి పోయి వీళ్ళు ఏమవుతారు? పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడతారు, పవిత్రపరచబడతారు. అందుకని అంటాడు ఆయన, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు మాత్రం గాడ్స్ గ్రేస్ అనేది, దేవుని యొక్క కనికరం అనేది, కృప అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఓ మాట చెప్తూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కనికరం అంటే ఎటువంటి కనికరం అంట? ఒప్పుకోవడం వల్ల దొరికే కనికరం ఏంటి? మనం ఇందాక చదువుకున్న వచనం 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనంలో చూస్తేనేమో ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారన్నారు. అది ఎటువంటి కనికరమో ఇక్కడ చెప్తున్నారు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కాబట్టి క్షమించబడిన గతకాలపు పాపాలను నువ్వు మర్చిపోవాలి. ఇంకా అవాళ ఒప్పుకున్నావు, ఇంకా దాన్ని మర్చిపో, దాన్ని వదిలే, మరలా ఇంకా అది నీ దరిదాపులు కూడా రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా మనము ఒప్పుకోగలుగుతామో అప్పుడు ఈ జీవితకాలం బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉన్న మధ్యలో ఉన్న జీవితకాలం నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు, నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకున్నట్టు, నీకు ఇవ్వబడిన పవిత్రతను నువ్వు కాపాడుకున్నట్టు అనమాట అండి. ఇప్పుడు కాపాడుకుంటే ధైర్యంగా నువ్వు ఎక్కడ అడుగు పెడతావు? దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో. ఇంకా అక్కడ నువ్వు అడుగు పెట్టేసావంటే ఇంకా నీకు పర్మనెంటే. నువ్వు అక్కడ అడుగు పెట్టేసావు, పరలోక రాజ్యంలో అడుగు పెట్టేసావంటే మన జాబ్ ఏమైనట్టు, పరలోకంలో మన చోటు ఏమైనట్టు, స్థిరమైపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంకో తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? ఇంకో తప్పు చేయడానికి అవకాశం ఉండదు, మంచి చేయటానికి కూడా అవకాశం ఉండదు. ఏ అవకాశాలైనా మంచికైనా చెడుకైనా బ్రతుకున్నప్పుడే అవకాశం. చెడు బాప్తిస్మం పొందటానికి ముందు వరకు చేసినంతకాలం చేసేసాను, చాలు. ఇంకా గత కాలంలో నువ్వు చేసిన పాపాలు ఇంకా చాలు. ఇంకా నువ్వు చెయ్యాల్సింది ఏదైనా ఉందంటే పవిత్రంగా ఉండడం, నీకు ఇవ్వబడిన పరిశుద్ధతను కాపాడుకోవడం, నీ రక్షణ కాపాడుకోవడం, నీ జీవన విధానాన్ని భక్తిలో ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా 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 దేవునికి దగ్గరగా మనం జీవించాలి అని చెప్పి దైవవాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలారా, దయచేసి ఈ విషయంలో మనము మంచి ఆలోచన మనం ఎప్పటికప్పుడు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం పరిగెడుతున్నాం. ఎక్కడికి అడుగు పెట్టడానికి? చెప్పాలి. ఎక్కడ అడుగు పెట్టడానికి? పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. ఈ పరుగులో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే మన ఎదుట ఉంచబడిన దీన్ని పందెము అన్నారు. పందెం ఏంట? పందెం పరలోక రాజ్యంలో పరిశుద్ధంగా అడుగు పెట్టడం, పరలోక రాజ్యానికి పరిశుద్ధతతో వెళ్ళడం. ఎలా వెళ్ళాలి? పాపంతో అయితే వెళ్ళడానికి ప్రవేశం లేదు, పరిశుద్ధతతో వెళ్ళాలి. కాబట్టి ఈ పరుగు పందెంలో నీ పరిశుద్ధతను పాడు చేయటానికి ఈ పందెంలో చాలామందే అడ్డుగా ఉంటారు, ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు.
నిన్ను ఒకటి నీ పరిశుద్ధతను పాడు చేయటానికి, రెండు నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపటానికి. ఇప్పుడు ముందు పందిరంగంలో ఉన్నాం మనం, ఆ గోల్ ఎక్కడో ఉంది, దానికి రీచ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళి మనం అక్కడ చేరుకోవాలి అంటే ఈలోగా ఏం చేయాలి? ఇప్పుడు ఓ బాస్కెట్బాలో లేకపోతే ఒక వాలీబాలో లేకపోతే ఒక ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ ఆడే ప్లేయరు వాడి ప్లేసులో నుంచి మరి బంతిని తన్నుకుంటూ ఎదురున్న గోల్ దగ్గర వరకు వెళ్ళాలి. ఈలోగా అవతల పక్క ప్లేయర్లు ఏం చేస్తారు? ఒకటి నిన్ను పరిగెట్టకుండా నీకు అడ్డుపడుతూ ఉంటారు. రెండవది నువ్వు తన్నుకు వెళ్ళి ఆ బాలు ఏదో రకంగా వాళ్ళు నీ దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎప్పుడు గోల్ రీచ్ అవుతావు? నువ్వు బాల్ లేకుండా నువ్వు వెళ్ళిపోతే ఉపయోగం ఏమన్నా ఉందా? ఆ గోల్ దగ్గరికి వెళ్ళిపోయావు, కానీ దగ్గర బాల్ లేదు, ఉపయోగం ఏంటి? అంటే నువ్వు వెళ్ళాలి, నువ్వు తీసుకువెళ్ళే బాలు నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధతను కాపాడుకోకుండా, రక్షణను కాపాడుకోకుండా మనం ఒక్కళ్ళం చివరిదాకా అంటే చావు దాకా వెళ్ళిపోయాం. ఉపయోగం ఏంటి? ఈ బాల్ ఎట్టుకెళ్ళకుండా మనం చచ్చిపోయాం అనుకోండి, ప్రయోజనం ఏమన్నా ఉందా? నీతో పాటుగా బాల్, అదే రక్షణ, అదే పరిశుద్ధత, దాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. లాక్కోవడానికి, నీలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయడానికి సాతాను చెయ్యని ప్రయత్నం అంటూ లేదట. ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఫ్రెండ్స్ రూపంలోనో, ఈ మొబైల్ ఫోన్ రూపంలోనో, ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలోనో, మన కావలసిన వాళ్ళ ద్వారానో, ఎవరొకరి ద్వారా నీలోనికి ఆ చెడును ఇంజెక్ట్ చేసి నీలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయాలని, నిన్ను అపవిత్రపరచాలని ఎన్నో రీతులుగా మరి నీ మీద దాడి జరుగుతూనే ఉంటుంది. అందులో వాట్సాప్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, యూట్యూబ్ ఉండొచ్చు. ఇవన్నీ నీకు ప్రతిబంధకాలే. ఎందుకంటే వాటి ద్వారా నిన్ను ఎక్కడికి పంపించాలని? చెడులోనికి, పాపంలోనికి పంపించాలి. ఈ సోషల్ మీడియా ఉంది, ఏదో రకంగా నిన్ను అక్కడ దానికి నువ్వు అట్రాక్ట్ అయ్యావా, నువ్వు అక్కడ ఆగిపోతావు. ఇంకా నీ యాత్ర ఏమైపోద్ది? నీ ప్రయాణం ఏమైపోద్ది? ఆగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది క్రికెట్ మ్యాచ్ కూడా కావచ్చు. అదేం కావచ్చు? అది క్రికెట్ మ్యాచ్ కూడా కావచ్చు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ అనేది మనకు బలహీనతగా ఉందనుకోండి, దాన్ని చూపించి ఆఫ్ చేసేస్తాడు. నువ్వు పరిగెట్టుకుని వెళ్ళగలవా? గోల్ రీచ్ అవ్వగలవా? కూడా నీ పరిశుద్ధతను తీసుకుని వెళ్ళగలవా? ఈలోగా నీ దగ్గర ఉన్న పరిశుద్ధతను ఎవరు దొంగిలిస్తారు? సాతాను దొంగిలించేస్తాడు. నీ మీద పాపం అనే డాగు పాడేస్తాడు. ఇంకా అయిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఇప్పుడు మళ్ళా మోకాళ్ళు వేసి దేవుడి దగ్గర ఆ పాపాన్ని మరలా ఒప్పుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి, మరలా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సగం దూరం వచ్చేసామండి పరిశుద్ధతను కాపాడుకుంటాని, అక్కడ మరలా పాపంలో పడిపోయామండి. ఇప్పుడు నీ జర్నీ సగం నుంచి మొదలవుతుందా, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలవుతుందా? చెప్పాలి. మరలా ఫస్ట్ నుంచే మొదలవుతుంది. మళ్ళీ ఎక్కడికి రావాలి? మనం మరలా ఫస్ట్కి రావాలి. అరే నేను సగం దూరం వచ్చాను, మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే అవ్వదు. అంటే మళ్ళీ పాపంతో స్టార్ట్ అయింది, మళ్ళీ పాపంలోకి వచ్చేసాం. మరలా కడుక్కోవాలి. మరలా ఏం చేయాలి? మనం కడుక్కోవాలి. ఒక వైట్ డ్రెస్ వేసుకుని ఫంక్షన్కి మనం అటెండ్ అవ్వాలి. కంపల్సరీ వైట్ డ్రెస్ ఉంటేనే అలౌ చేస్తారు. సగం దూరం వచ్చేసాం, బురద కొట్టేసింది. ఇప్పుడు వైట్ డ్రెస్ కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికాడ ఇంకో వైట్ డ్రెస్ ఉందో లేదో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేదు ఇక్కడ కడిగేసుకుని వెళ్ళిపోదామంటే పోద్దా డాగు? లేదు, అసలు డాగ్ అనేది ఉండడానికి లేదు. చాలా ప్యూర్ వైట్లో ఉండాలి ఆ డ్రెస్సు. అలా అయితేనే నీకు అక్కడ స్కానింగ్ జరుగుతుంది. అక్కడ ఎక్కడ డాగ్ ఉన్నా నిన్ను బయట పంపేస్తారు. అక్కడ స్కాన్ చేస్తాడు నిన్ను. స్కాన్ చేస్తున్నప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ మీద చిన్న మరకున్నా నాట్ అలౌడ్, నిన్ను అలౌ చేయరు, నువ్వు బయటకు పోవాల్సిందే. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఈ డ్రెస్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అంటే మొదటి నుంచి మళ్ళీ మొదలెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏ డాగు, ఏ ముడత, ఏ మచ్చ పడకుండా నీ జీవితం మీద, నువ్వు పొందుకున్న రక్షణ జీవితం మీద ఏ ముడత, ఏ మచ్చ, ఏ డాగు పడకుండా, ఏ నింద పడకుండా చాలా జాగ్రత్తగా అందుకనే ప్రభువు అంటారు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా. నాకు తెలిసి ఖచ్చితంగా మనకు అక్కడ స్కానింగ్ ఉంటుంది.
ఏమంటే స్కాన్ చేస్తారు. ఆఫ్టర్ ఆల్ చిన్న డీమార్ట్లోకి వెళ్తేనే అక్కడ మనల్ని స్కాన్ చేస్తున్నారు. ఏమన్నా ఆయుధాలు ఇలాంటివి అన్న పట్టుకెళ్తున్నావా అని, బాంబులు గట్ట పట్టుకెళ్తున్నావా అని. పరలోక రాజ్యంలోకి అది హోలీనెస్ మీద, పరిశుద్ధత మీద అక్కడ స్కాన్ ఉంటుంది కంపల్సరీ. అసలు నాట్ అలౌడ్. నువ్వు అక్కడికి వెళ్తే డోర్ తెరుచుకోదు. ఇంకా పవిత్రంగా వెళ్ళావనుకో నీకోసం ద్వారాలు తెరిచి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవాళ జీవగ్రంథంలో పేరు రాయిగానే పరలోకం వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాం మనం. ఈ మధ్యలో ఈ యాత్రలో ఎంత జాగ్రత్తగా ఆ జాబుని, దేవుడిచ్చిన ఆ చాయిస్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నది ఎవరికీ ఆలోచన లేదు. ఎన్నిసార్లు చెప్తున్నా చాలామందికి బుర్రకి ఎక్కడంలా, బుర్రకి అస్సలు ఎక్కడంలా, పట్టించుకోవట్లేదు దీన్ని. ఇలా చచ్చిపోతే నేను అలా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నథింగ్. నేను చెప్తున్నా, మరలా చెప్తున్నాను, నేను దీన్ని కాపాడుకోవాలి. నీ పరుగుని ఏం చేయాలి? నువ్వు కడముట్టించాలి. వెనుకున్న వాటిని మరిచిపోవాలి. ముందున్న వాటి కోసం నువ్వేం చేయాలట? బహుమానము పొందేటట్లుగా నువ్వు పరిగెత్తాలి అని చెప్పి దైవవాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సిలువ ధ్యాన ఆరాధనలు ఇందుకు చాలా ఉపయోగపడతాయి మనకి. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం వినే భాగ్యం, ప్రతిరోజు సంఘంతో కలిసి మోకరించే భాగ్యం, ప్రార్థన చేసే భాగ్యం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మనల్ని మనం పరీక్ష చేసుకోకుండా ఈ యొక్క జీవితకాలం, బాప్తిజం పొందిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు ఉన్న మధ్య జీవితం, ఆ మధ్యలో ఉన్న జీవితం మరి ఇంకా ఏమన్నా మనం దాచిపెట్టేసామేమో. మనం దాచిపెట్టామంటే అది మన దగ్గర ఉన్నట్టే, అది మందే. ఇప్పుడు అననీయ సప్పీరాలను అలాగే అడిగారు. మరి అడిగితే వాళ్ళు ఇంతే అన్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఏమంటావు? అబ్బాయి ఇంతే, నా దగ్గర ఇంకేమీ లేదు, ఏ పాపం లేదంటున్నావు. కానీ ఒకసారి స్కాన్ చేసి చూసుకో. డాక్టర్ గారికి పైన చూస్తే వ్యాధి దొరకల, అందుకనే ఏం చేస్తారు? యూరిన్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత అప్పుడు దొరకకపోతే ఎక్స్రేలు తీస్తారు, అప్పుడు దొరకకపోతే స్కానింగ్ చేస్తాడు, అప్పుడు దొరకకపోతే ఎంఆర్ఐ లాంటిది, సిటీ స్కాన్ లాంటిది, ఇలా పెద్ద పెద్ద స్కాన్లు చేసి ఎక్కడుంది లోపం, ఎక్కడుంది పొరపాటు, ఎక్కడుంది ఆ తెగులు. కొన్ని బయటకు కనిపించే తెగుళ్ళు ఉంటాయి, కొన్ని బయటకి కనిపించని తెగుళ్ళు. ఎన్నో టెస్టులు చేస్తేనే కానీ కొన్ని తెగుళ్ళు దొరికితేనే కదా ట్రీట్మెంటు. ఇప్పుడు అలా నీలో దొరకని ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు. కానీ నీకు మాత్రం దొరుకుతాయి. ఎవరికి దొరికిందో దొరకపోయినా ఎవరు చేసింది వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి దాయాలని మాత్రం దయచేసి ప్రయత్నం చేయొద్దు, దాచిపెట్టాలని ప్రయత్నం చేయొద్దు. దాచిపెట్టావా, అది నీ దగ్గర ఉంది కాబట్టి, అది నీదే కాబట్టి నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నట్టు. ఆ పరిశుద్ధ పరలోకంలోనికి అడుగుపెట్టే అవకాశం ఇంకా నీకు దేవుడిచ్చాడు. ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకొని దాన్ని ఇంకేమైనా దాచిపెడుతున్నావేమో చూసుకుని, దాచిపెట్టడం మానేసి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఈ చనిపోయే వరకు ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని అది పాడు కాకుండా, ఆ పరిశుద్ధతను పాడు చేయడానికి ఎన్నో రీతులుగా సాతాను ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా నువ్వేదో పాపంలో పడిపోతున్నావు, తీసిపారాయి, మొత్తం ఆ యాప్ తీసిపారాయి. వాట్సాప్ ద్వారా ఏదో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, దాన్ని తీసిపారాయి. యూట్యూబ్ ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, చూడకూడని చూస్తున్నావు, తీసిపారాయి. అసలు ఈ అన్నిటి వల్ల ఇబ్బంది ఉంది, సెల్ ఫోనే మాని. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి చెప్పండి? అప్పుడు సెల్ ఫోనే మాని. నీకు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ద్వారా కూడా నువ్వు శోధించబడుతున్నావు, దాన్ని కూడా తీసిపారాయి. మనకి ఏంటంటే మెయిన్ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. మన గోల్ ఏంటి? మన గురేంటి? మన గమ్యం ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలి. దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం. అప్పటిదాకా అంటే ఇప్పుడు ఏదో అడుగు పెట్టేసామని మాత్రం అనుకోకండి. జస్ట్ స్టార్టింగ్ అంతే. ఇది ఏంటి చెప్పండి? ఇది ప్రారంభం మాత్రమే. బాప్తిసం పొందిన తర్వాత మన పేరు జీవగ్రంథంలో రాయబడింది, అది కూడా వాస్తవమే, అది కూడా నిజమే. కానీ మధ్యలో ఈ ప్రొబేషన్ అనేది ఒకటి ఉంది, ఈ జీవితకాలం అనేది ఒకటి ఉంది. బాప్తిసం పొందిన దగ్గర నుంచి నువ్వు చనిపోయే వరకు ఉన్న మధ్యకాలంలో ఏ తప్పు జరగకుండా నువ్వు దాన్ని కాపాడుకుంటే జాబ్ ఎలాగైతే పర్మనెంట్ అవుతుందో మరి జీవగ్రంథంలో నీ పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది. ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెడతావని చెప్పి ప్రభు పేరుడు తెలియజేస్తూ ఉన్నాను. అప్పటి వరకు కూడా నీ జీవితాన్ని ఆ పాపం అనే డాగులు పడకుండా, ముడతలు పడకుండా, ఆ మచ్చలు పడకుండా, ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ, దాన్ని రక్షణ కాపాడుకోవడం అంటే అదే. ఆ రక్షణని కాపాడుకుంటూ
నీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో ఏ డాగు నీ మీద పడకుండా తప్పించుకుంటూ ఏమండి యోసేపు తప్పించుకున్నట్టుగా మనం కూడా తప్పించుకుంటూ ఏం చేద్దాం? పరలోకంలోకి అడుగు పెడదామా? అటు రీతిగా మన జీవితాలు మనం కాపాడుకుందామా? అలాగని చెప్పి ఇంకా ఏమన్నా దాచిపెట్టేమేమో ఒక్కసారి మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని మనల్ని మనమే పరీక్ష చేసుకొని హృదయపూర్వకంగా ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఒప్పుకొని విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా నీ నోటి మాటను, నీ కంటి చూపును, నీ ఆలోచనలను, నీ హృదయ తలంపులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ నీకేదైతే నిన్ను శోధిస్తుందో దాన్ని దూరంగా పెట్టి, ఎందుకంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే, అలాగే నీ యొక్క మరి చేతులు నిన్ను అభ్యంతరపడితే, నీ పాదాలు నిన్ను అభ్యంతరపడుతుంటే ప్రభు ఏం చెప్పారు? 2 చేతులు ఉండి నరకానికి వెళ్ళే కంటే ఒక చేతితో పరలోకం వెళ్ళమన్నారు. 2 కళ్ళు ఉండి నరకానికి పోయే కంటే ఒక్క కన్నుతో పరలోక రాజ్యంలోకి పెట్టమన్నారు. అలాగని ఒక్క కన్నే ఉంటుందని కాదు, కానీ ఆ అభ్యంతర పెట్టే వాటిని విడిచిపెట్టమని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ విధంగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అలాగని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మా ప్రభువా ఈ ఆరాధనకు, ఈ సిలువ ధ్యాన ఆరాధనకు మీరు అధ్యక్షులుగా ఉండి ప్రారంభం నుంచి చివరి వరకు మీ ఆత్మ స్వాధీనంలో జరిగించినందుకు వందనాలు తండ్రి. లేఖన భాగంలో నుండి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు పరిగెత్తమన్నారు. మరి నాయనా, దైవ సేవకులు చెప్పినట్టుగా ఇదివరకే పట్టుకున్నానని నేను తలంచుకోవట్లేదు, అది నేను పొందేసుకున్నానని నేను అనుకోవట్లేదు. అయితే ఒకటి చేస్తున్నాను, నా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం నేను వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం ఏదైతే దేవుడు ఇవ్వటానికి పిలిచారో ఆ బహుమానం పొందుకోవడానికి నేను గురు దగ్గరికి పరిగెడుతున్నానని చెప్పినట్లుగా ఈరోజు మేము కూడా ఆ గమ్యానికి చేరుకోవాల్సిన వారమై ఉన్నాం. మేము కూడా మా పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. రక్షణను కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభువా, మరి ఏదైనా మరి ఇంకా మరి దాచిపెడుతున్నామేమో అతిక్రమాలు అయా, వాటిని పూర్తిగా మరి ఒప్పుకోకపోతే అది మీ దగ్గర దాచిపెట్టినప్పుడు అది మీదే కదా, మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే కదా, అంటే ఆ పాపం మీదే కదా అంటే ప్రభువా, ఆ పాపములోనే ఇంకా మీరు ఉన్నట్టు కదా అని మీరు హెచ్చరిస్తున్నారు. ఒప్పుకుంటే అది ఇక మా దగ్గర ఉండదని మీరు సెలవిచ్చారు నాయన. అందుకని ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పరిశుద్ధతను, ఆ రక్షణను కాపాడుకుంటూ ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా తప్పించుకుంటూ ఓపికతో మా ఎదుట ఉన్న ఈ పందెంలో అయా మా జీవిత గమ్యానికి మేము చేరుకున్నట్లుగా మీ కృపను గ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీకందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క 2వ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్ములను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.